నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్లో భాగంగా గత 28 రోజులుగా జరిగినటువంటి ప్రొటెస్ట్లో ప్రధానంగా ఈ దేశ జంజీ యువత గోధి మీడియా గో బ్యాక్, గోధి మీడియాకు సంబంధించినటువంటి అంశాలను పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గత 12 సంవత్సరాలుగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా యువతను ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా కానీ ఆ యువత ప్రశ్నిస్తే వాళ్ళని దేశద్రోహులు, యాంటీ నేషనల్స్, అదేవిధంగా యాంటీ హిందూ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా రైతులు దేశవ్యాప్తంగా ఈ నల్ల చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వాళ్ళని ఖలిస్తానీ వేర్పాటువాదులు అని చెప్పేసి ప్రచారం చేసింది ఈ గోధి మీడియా. అదేవిధంగా ఈరోజు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళని నక్సల్స్ అని చెప్పేసి, యువత ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్, ప్రొటెస్ట్ చేస్తే అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ప్రచారం చేసింది ఈ గోధి మీడియా. అందుకే ఈరోజు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ పరీక్ష సంబంధించిన లీకేజ్ వ్యవహారం పైన జరిగినటువంటి ప్రొటెస్ట్లో భాగంగా గోధి మీడియానే అత్యధికంగా గోధి మీడియాను పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటి అనేది కొంత సమాచారాన్ని ఈరోజు మేము ముందిచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దానికి సంబంధించి నేను ఒక లిస్ట్ వేయడం జరిగింది. ఎందుకు గోధి మీడియా అని చెప్పేసి ఈ దేశ జంజీ యువత ఎందుకు పెద్ద ఎత్తున వాళ్ళని ఎక్స్పోజ్ చేసింది అంటే దానికి ప్రధాన కారణం ఒకసారి చూసినట్లయితే, గోధి మీడియా అంటే అది మోడీ మీడియాకు సంబంధించినట్టు. గోధి అంటే మోడీ, అంతే, వేరే ఏం లేదు అలా. సో వీళ్ళంతా ఏంటంటే గొబెల్స్ ప్రచారం చేసేటువంటి మీడియాని గోధి మీడియా అని ఈరోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే దీనిలో మొట్టమొదటి ప్లేస్ అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచానికి మోడీనే అసలు ఒక అది అని చెప్పేసి మహాత్ముడు, లేకపోతే విశ్వగురు అని చెప్పేసి ప్రచారం చేసి దానిలో మొట్టమొదటిగా ఉండేది రిపబ్లిక్ టీవీ. అంటే మోడీ తప్పు చేసినా, భారతీయ జనతా పార్టీ తప్పు చేసినా, కేంద్ర ప్రభుత్వం మంత్రులు తప్పు చేసినా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినా కానీ ఈయన కళ్ళకు కనబడవు. ఈయన ఏంటంటే తప్పులను కూడా గొబెల్స్ ప్రచారం చేసే విధంగా కనబడుతుంది. మొన్న మీరు CJPకి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున జరిగిన ప్రొటెస్ట్లో ఎవరైతే అభిజిత్ దీప్కేతో పాటు ఎవరైతే జంజీ యువత మొత్తం కూడా అర్బన్ నక్సల్స్ అని, యాంటీ నేషనల్స్ అని, హిందూ వ్యతిరేకులు అని చెప్పేసి, ఫారెన్ నుంచి ఫండింగ్ వచ్చని చెప్పేసి, చైనా ఏజెంట్లు అని చెప్పేసి, లేకపోతే రకరకాల ప్రచారాలు చేసి దేశ విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వీళ్ళందరిపైన ఒక దుష్ప్రచారాన్ని చేయడంలో రిపబ్లిక్ టీవీ ముందున్నది. అందుకే రిపబ్లిక్ టీవీ అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయలే. మిగతా ఛానల్స్ వెళ్తే వాళ్ళందరూ కూడా గోధి మీడియా గో బ్యాక్ అని చెప్పేసి ప్రచారం చేసి ఈరోజు వీళ్ళందరూ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇది ఎవరిది రిపబ్లిక్ టీవీ అంటే అర్నబ్ గోస్వామి ఎవరు అంటే వాళ్ళ ఫాదర్ భారతీయ జనతా పార్టీలో కూడా కీలకంగా ఉన్నారు. సో అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ అర్నబ్ గోస్వామి యొక్క ఐడియాలజీ అంతా కూడా దేశం డెవలప్మెంట్ మీద ఉండదు, ఎప్పుడు ఎంతసేపు మత ఉన్మాదాన్ని ప్రేరేపించాలి అనే కోణంలో మాత్రమే ఈయన వార్తలు ఉంటాయని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో అందుకే ఆయనను గోధి మీడియాలో నెంబర్ 1 పొజిషన్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు జీ న్యూస్ చూసినట్లయితే ఇది ఎవరిది అంటే ఆయన ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ex-BJP ఎంపీ, ఆ బీజేపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అదంతా మీరు క్లియర్గా ఇంటర్నెట్లో ఆయన గురించి ఇక అసలు మామూలుగా రాదు ఇన్ఫర్మేషన్, అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఈ జీ న్యూస్ కూడా అదే పరిస్థితి. మోడీ తప్పులు ఎత్తి చూపరు, పరిపాలన లోపాలు ఎత్తి చూపరు, పాలసీ లోపాలు ఎత్తి చూపరు. దేశం ఏ విధంగా సంకనాకపోయినా పర్లేదు, దేశం ఆర్థికంగా ఎంత నష్టపోయినా పర్లేదు, దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ ఏం కాకున్నా పర్లేదు, దేశంలో ఎంప్లాయ్మెంట్ లేకున్నా పర్లేదు, కానీ మోడీ ఉంటేనే ఇవన్నీ ఇంకా దేశం కుంగిపోతుంది. అది జరగాలని దాంట్లో ఒక దీక్షతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ గోధి మీడియాలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి జీ గ్రూప్ అన్నట్టు. ఇక NDTV ఎవరిదే అంటే అదాని గ్రూప్. అంతకుముందు చాలా అద్భుతంగా పనిచేసేది NDTV. 2014-2017కు ముందు NDTV అంటే ఈ దేశంలో నెంబర్ 1 ఛానల్. దాని తర్వాత ఏమైంది అంటే NDTVని అదాని గ్రూప్ కొనేసింది. సో దాంతో కంప్లీట్గా గోధి మీడియాలో నెంబర్ 3 స్థానానికి ఎగబాకడం జరిగింది. ఆ తర్వాత ఆజ్ తక్, న్యూస్ 18, రిలయన్స్ గ్రూప్, అదానీలకు సంబంధించినటువంటి, అంబానీకి సంబంధించినటువంటి గ్రూప్ కొనేసింది. IANS అదానికి సంబంధించినటువంటి గ్రూపు, ఇండియా టీవీ, TV9, మైహోం రామేశ్వరరావు, అందులో ఇక మోడీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్ట్నర్సే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ABP, వీళ్ళందరూ ఇవి చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కొన్ని మాత్రమే. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఛానల్స్ కూడా కంప్లీట్గా
మోడీ డైరెక్షన్స్లోనే జరుగుతాను. వీళ్ళందరూ కూడా ఏంది అంటే ఈ దేశంలో ఎవరు ప్రశ్నించినా వాళ్ళని దేశద్రోహాలు చిత్రీకరించడం, ఈ దేశంలో ఎవరు నిరసన తెలియజేసినా వాళ్ళ పైన వివిధ రకాల దుష్ప్రచారాలు చేయడం, ఏదంటే అది అనుకొని కంప్లీట్గా వీళ్ళందరూ అనుకొని ఒక రకమైన నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మనం అభిజిత్ దీప్కే పైన కావచ్చు, లేకపోతే సౌరవ్ దాస్ పైన కావచ్చు, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయరో అన్ని రకాల దుష్ప్రచారాలు చేశారు. కానీ జెన్జీ యువత వీళ్ళ యొక్క దుష్ప్రచారాలను తిప్పికొట్టింది, తరిమింది జంతర్ మంతర్ నుంచి. ఇప్పుడు ఈ దేశంలో గోధి మీడియా అంటే అందరికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. వీళ్ళందరూ కూడా కేవలం అధికార పార్టీకి తొత్తులుగా, అధికార పార్టీ మోడీ షాల్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ ఛానల్స్గా ఈరోజు వీళ్ళందరినీ కూడా జెన్జీ యువత ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ కోల్పోయారు కంప్లీట్గా. సో వీళ్ళందరూ ఏం చేస్తారు ఒకసారి చూసినట్లయితే, ఒకవేళ ఫార్మర్స్ తమ నల్ల చట్టాలు వద్దని ప్రొటెస్ట్ చేసి ఢిల్లీ విధిలో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని ఖలిస్తానీ వేర్పాటు వాదులు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈ గోధి మీడియా. అదేవిధంగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే, తమ యొక్క ఐడెంటిటీ కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళు నక్సల్స్గా చిత్రీకరించింది ఈ గోధి మీడియా. అదేవిధంగా ఈ దేశ యువత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ గోధి మీడియాది. అదేవిధంగా నార్మల్ పబ్లిక్ ఈ దేశంలో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి, అనేక రకాల అంశాల పట్ల జరిగినటువంటి ఏవైతే విషయాల పట్ల ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్, యాంటీ హిందువులను చిత్రీకరించిందే ఈ గోధి మీడియా. ఇదంతా కూడా బీజేపీ కన్సర్న్లో పనిచేస్తున్నటువంటి మీడియా. ఇదంతా కూడా మోడీ షాల కన్సర్న్లో వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఈరోజు ఈ మీడియా అంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి ఒక పిల్లర్లో ఉన్నటువంటి ఈ మీడియా వ్యవస్థ కంప్లీట్గా ఈరోజు అధికార పార్టీలకు అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకు అమ్ముడు అయినటువంటి ఈరోజు ఈ మీడియా అంతా కూడా గోధి మీడియాగా పేరుగాంచింది. దీన్ని నిజంగా అందుకే మనమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరికి జెన్జీ యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. అందుకే మొత్తం వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఒక పార్ట్ అయితే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గోధి మీడియా ఏ విధంగా అయితే ఉందో, గోధి మీడియా ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ఈరోజు ప్రశ్నించే వాళ్ళను ఏ విధంగా దేశంలో చిత్రీకరిస్తున్నారో అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవైపున కమ్మ మీడియా చెప్తా, వీటి గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడాలి. పింక్ మీడియా, అదేవిధంగా ఇంకొక మీడియా కూడా ఉన్నది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ కమ్మ మీడియా కిందకి వచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, ఏబిఎన్ ఆర్కేకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. తర్వాత మహా న్యూస్, వంశీ, ఇక వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత బెటరు. ఆ తర్వాత TV5, NTV, TV9, ఇక TV9 ఇక పెద్ద అనుకోండి, TV9, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, TV5, NTV, TV9, ఈనాడు. పింక్ మీడియాలో చూసినట్లయితే ఇక టీ న్యూస్, 10TV, TV9 కూడా దీని కిందకి వస్తుంది, కమ్మ మీడియా కిందకి వస్తుంది. దీనికి రెండింటి కిందకి వస్తుంది, నో డౌట్. అలా మనం ఏమో అధ్యాల్సిన అవసరం లేదు ఇక. సో సాక్షి, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఇక్కడ ప్రైమ్ 9, ఇక ఇంకొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, న్యూట్రల్ ఉన్న ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇలా జీ కూడా ఉంటుంది. జీ న్యూస్లో అంటే కమ్మ మీడియా కిందకి రాదు, కానీ ఇక వీళ్ళంతా ఒక రకంగా ఉంటారు. జీ న్యూస్ తెలుగు, నేషనలిస్ట్ హబ్ కొత్తగా తయారైంది. వీళ్ళంతా ఏంటంటే ఒక రకమైనటువంటి ఇదంతా గోధి మీడియా, నేషనలిస్ట్ హబ్, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గోధి మీడియా కిందకి వస్తాయి. ఇట్లా అదేవిధంగా ఈ కమ్మ మీడియా, పింక్ మీడియా, కమ్మ మీడియా అంటే ఎల్లో మీడియా అనుకోరాదు, ఇక ఎల్లో మీడియా, సాక్షి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మీడియా అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ జరగాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున CJP ప్రొటెస్ట్లో భాగంగా ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే మహా న్యూస్ కానీ, TV5 కానీ, NTV కానీ, TV9 కానీ, ఈనాడు కానీ, ఏ ఛానల్ తీసుకోండి మీరు, ఏ ఛానల్ తీసుకోండి, ఎవరైనా సరే జెన్జీ యువత తరపున కొట్లాడినరా ఎవరైనా? ఈరోజు ఒక ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఆయన పైన లేనిపోని కేసులు నింద మోపితే ఈ ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే మహా న్యూస్ కానీ, TV5 కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఆయనే
యాంటీ హిందూ అని చెప్పేసి, దేవతలు కించపరిచని చెప్పేసి, దేశాన్ని కించపరిచని చెప్పేసి, లేకపోతే ఆయన అమ్మాయిలు తిరిగిండని చెప్పేసి ఇక రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది ఈ ఖమ్మం మీడియా. మనందరం కూడా చూసినాం ఈ ఖమ్మం మీడియా ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది, ఏంటిది అనేది ప్రతి ఒక్కరు కూడా చూసినాం. సో వీళ్ళెవ్వరు కూడా ప్రజా సమస్యల మీద పోరాడరు. ఈరోజు ఒక మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఈ ఖమ్మం మీడియా కానీ, పింక్ మీడియా కానీ, ఇంకా ఈ గోధి మీడియాలో పార్ట్ అయినట్టు వీళ్ళెవ్వరు కూడా వెలుగుమట్లలో వేల కుటుంబాల్లో కూల్స్తే కనీసం ప్రశ్నించినటువంటి వెన్నెముకలైనటువంటి ఛానల్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే నాగర్ కర్నూల్లో అంత పెద్ద ఎత్తున ఒక చిన్న అమ్మాయి పైన అగ్రవర్ణాలు ఏ విధంగా చంపిన మనందరం కూడా చూసినాం. సో దానిపైన మాట్లాడలేదు. హైడ్రా చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఆ దురాఘాతాల గురించి మాట్లాడరు ఎక్కడ కూడా. ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా వాటి గురించి మాట్లాడరు. ఆ తర్వాత ఏపీ విషయానికి వచ్చినట్లయితే గాదె సాయి కృష్ణ అంశం చూస్తాం. ఆ తర్వాత అనేక అరెస్టులు, అక్రమాలు చూస్తూ ఉన్నాం. అక్కడ విజయవాడ అమరావతి కోసం బలవంత భూసేకరణ జరుగుతూ ఉంటే కనీసం మీడియా పట్టించుకోలేదు. ఈ ఖమ్మం మీడియా ఏదైతుందో ఆంధ్రజ్యోతి కానీ, మహా న్యూస్ కానీ, TV5 కానీ, NTV కానీ, TV9 కానీ, ఈనాడు కానీ ఏ ఛానల్ అయినా ప్రజా సమస్యలు ప్రశ్నించిందా? ప్రజా సమస్యలపైన ప్రజల పక్షం నిలబడ్డదా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేసేటువంటి కుక్క బిస్కెట్లకు, వాళ్ళు వేసేటువంటి తాయిలాలకు అలవాటు పడి, వాళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు లొంగిపోయి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది ఈ మీడియా అంతా కూడా. వీళ్ళందరినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి. సో ఇప్పుడు గోధి మీడియా ఎక్స్పోజ్ అయిపోయింది. సో గోధి మీడియా తర్వాత ఇప్పుడు ఖమ్మం మీడియా ఖచ్చితంగా వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో ప్రధానంగా ఈ ఆంధ్రజ్యోతి ఆర్కే కావచ్చు, లేకపోతే మహాన్యూస్లో వంశీగా కావచ్చు, TV5లో ఆ శివానెట్ పనికిమాలినోడు కావచ్చు, లేకపోతే సాంబశివుడు కావచ్చు, లేదా ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. TV9లో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జీనియస్లో భరత్ లాంటి వాళ్ళు, జీనియస్ తెలుగులో భరత్ లాంటి వాళ్ళు, నేషనల్ సబ్లో సాయి లాంటి వాళ్ళు, ఇలా ఒక ఎజెండా ప్రకారం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేయరు. తమ యొక్క ఒక ఎజెండాను ఫిక్స్ చేసి ఆ ఎజెండా ప్రకారమే పనిచేస్తారు. కానీ ఎప్పుడు కూడా ఒక ప్రజా సమస్య మీద గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపైన ఒక్కటంటే ఒక రిపోర్టింగ్ కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి మీడియా ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నది. దీనిపైన కూడా ఒక పోరాటం ఈ జనజీవత చేయాల్సినటువంటి ఒక పోరాటం అయితే ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశగా ఈరోజు జనజీవత, మన 2 తెలుగు రాష్ట్రాల జనజీవత ఆ దిశగా ఆలోచించి వాళ్లకు కావాల్సినటువంటి నెరేటివ్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్న ఆ మీడియాని ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈ న్యూస్లో కొన్ని న్యూట్రల్ కూడా ఉన్నాయి. వాస్తవంగా ఇప్పుడు పింక్ మీడియాలో కొన్ని 10TV లాంటి ఛానల్ న్యూట్రల్గా ఉన్నాయి. సాక్షి టీవీ కంప్లీట్గా అటు వైఎస్ఆర్సీపీకి ప్రోగా ఉంటుంది. వైఎస్ జగన్కి ఇక వైఎస్ జగన్ వార్తల పనులు ఏముండవు. చంద్రబాబు నాయుడు యాంటీ సంబంధించిన వార్తల తప్ప ఏముండవు. అదొక మీడియానా? కాదు కదా. HMTV లాంటి సంస్థలు కొంచెం నిజాయితీగా పనిచేస్తున్న, 10TV లాంటి సంస్థలు నిజాయితీగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. V6 లాంటి సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత న్యూట్రల్ వార్తలు రాస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం మెచ్చుకోవాల్సిందే. కానీ మీరు ఒక మైండ్ సెట్ తోటి మా ఎజెండాను ప్రజల మీదకి బలవంతంగా రుద్దుతామంటే ఖచ్చితంగా గోధి మీడియా గో బ్యాక్ ఏ విధంగా తెచ్చిందో ఇప్పుడు ఈ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఖమ్మం మీడియా గో బ్యాక్ అనేటువంటి నినాదం కూడా, లేకపోతే ఎల్లో మీడియా గో బ్యాక్ అనేటువంటి నినాదం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఆ దిశగా మరి చూద్దాం. మరి ఆ దిశగా జనజీవత కూడా ఆలోచిస్తుందేమో అటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే దీనిపైన తెలుస్తుంది. ఇది గోధి మీడియా తర్వాత ఎవరు టార్గెట్, ఖమ్మం మీడియా, ఎల్లో మీడియా టార్గెట్ కదా, దాని గురించి ఈ వివరణ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.